శూన్యం. కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరు పూరించలేరు, అది సత్యం. ఆయన మనశ్శాంతి, పరమేశ్వరుడు కుటుంబాన్ని మనశ్శాంతిని కలిగించాలని స్ఫూర్తిగా ప్రార్థిస్తాను. మాకు కూడా కొన్ని వందల వేల అనుభూతులు మిగిల్చిన కోట ఇవాళ కూలిపోయి నేను ఇలాగే ఉంటానని మరొకసారి మనవి చేస్తాను. మీరందరూ కూడా కోట శ్రీనివాసరావు గారికి శ్రద్ధాంజలి ఘటించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు, బాబు దేవుడు ఇలాంటి సినిమా ఒక సీన్ ఇచ్చి ఇంప్రవైజ్ చేయాలంటే సీన్లో విషయం లేకపోయినా కూడా అది ఎంత బాగా ఇంప్రవైజ్ చేశారు సీన్ పనిచేస్తారు. అలాంటి బిడ్డలు వేల మీద ఎక్కువ. కోటబాబు దగ్గరికి అలాంటి ఆర్టిస్టులు చాలా నేర్చుకున్నాం. ఎప్పుడు చూడాలనిపించిన రారా ఒక్కనే ఉన్నాయి, ఇంట్లో బోరు కొడుతుంది. ఈ మధ్యన కూడా వచ్చారు చాలాసార్లు. లాస్ట్లో కొంచెం మనిషి చిక్కినా కూడా వాయిస్లో మాత్రం ఏమాత్రం దయస్ తగ్గలే, గట్టిగానే మాట్లాడుతున్నారు. అది జరుగుతున్నారు, ఏమి షూటింగ్ జరుగుతున్నారు అడుగుతున్నారు. ఎరా నాకు మర్చిపోయారా ఇండస్ట్రీ అడుగుతున్నారు. నాకు వయసులో నాకన్నా పెద్ద అయినా కూడా చాలా నేను స్నేహితుల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు బాబాయ్ చూసేవాళ్ళు, రాజాలు నేను రోడ్డు తెచ్చలేదు. నాకు చల్లగా ఉండాలి. వెళ్ళిపోయాడంటే ఒక శూన్యం. కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరు పూరించలేరు, అది సత్యం. ఆయన మనశ్శాంతి, పరమేశ్వరుడు కుటుంబాన్ని మనశ్శాంతిని కలిగించాలని స్ఫూర్తిగా ప్రార్థిస్తాను. మాకు కూడా కొన్ని వందల వేల అనుభూతులు మిగిల్చిన కోట ఇవాళ కూలిపోయి ఎప్పటికీ నేను ఇలాగే ఉంటానని మరొకసారి మనవి చేస్తాను. మీరందరూ కూడా కోట శ్రీనివాసరావు గారికి శ్రద్ధాంజలి ఘటించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.